42% రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ ఏకతాటిపైకి ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ మరింత బలంగా ఉద్యమిస్తామని వెల్లడి. ఈ జుగల్బందీ మొత్తానికి నిన్న అశోక హోటల్ వేదికగా, లక్డీ కపుల్ అశోక హోటల్ వేదికగా సాధ్యమైంది. మరి ఇది ఇట్లా బలంగా ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల మరి ఏ కుట్రలు ఏవి లేకుండా కొనసాగాల్సిన అవసరం ఉన్నది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాం, సంఘాలని కలిసి పనిచేయండి. ఎవరికి వాళ్ళుగా ఇప్పుడు మీకు ఏం ఇంటెన్షన్ లేకపోతే మీకు కేవలం బీసీ రిజర్వేషన్ల అంశమే, బీసీల సంక్షేమమే మీ ఎజెండా అయితే ఎందుకు కలిసి పనిచేయరు? అట్లీస్ట్ అంశాల వారిగానే కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. ఈయన మీద ఆయన మీద ఎందుకు దుమ్మెత్తి పోసుకుంటున్నారని పదే పదే మనం అడుగుతున్నాం. మొత్తానికి నిన్న అశోక హోటల్ వేదికగా ఇది సాధ్యమైంది. మొత్తానికి 42% రిజర్వేషన్లు వాళ్ళిద్దరిని కలిపినాయి. వాళ్ళిద్దరు గురు శిష్యులే. ఆర్ కృష్ణయ్య, శ్రీనివాస్ గౌడ్ ఆర్ కృష్ణయ్య గారి దగ్గర ఆయన పనిచేయడం జరిగింది. ఆయనకి వెన్నంటి ఉన్నాడు ఆయన గతంలో. తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు వచ్చి ఈయన సపరేట్గా బీసీ సంక్షేమ సంఘాన్ని ఒకటి స్థాపించాడు. అట్లా ఆయన పోరాటం అనేది నడుస్తున్నది. మొత్తానికి నిన్న నేను అనుకోవడం ఈ విజయఆర్ నారగోని గారు కలిపినట్టున్నారు వీళ్ళిద్దరిని. నిన్న మీటింగ్ జరిగింది. మొన్న రాత్రి వీళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో కలుసుకున్నారట. కలుసుకొని నిన్న సమావేశానికి వాళ్ళు ప్లాన్ చేశారు. మొత్తానికి నిన్న ఈ సమావేశంలో కనబడ్డారు. మరింత బలంగా ఉద్యమిస్తామని వెల్లడి. 13వ తేదీన దిగ్బంధం రద్దు, 14వ తేదీ నాటికి బంద్, 18వ తేదీకి వాయిదా. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు కదా, అది 18వ తేదీకి వాయిదా వేశారు. 13వ తేదీన దిగ్బంధం, జాతీయ రహదారుల దిగ్బంధం అని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మళ్ళీ 13 కాదు 18కి ఇదంటే వద్దనుకున్నారేమో. అది రద్దు చేసి 18కి తెలంగాణ బంద్ పెట్టారు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ చాలామందికి. ఏం డౌట్ అంటే, ఇప్పుడు ఆర్ కృష్ణయ్యనేమో భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నాడు, రాజ్యసభ, సరైన బీసీ నాయకుడు, చాలా గొప్పగా కొట్లాడిండు, పనిచేసింది, అంత ఓకే. ఆయనేమో భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉన్నాడు. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏమో మొన్న మన ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, నేను పర్టికులర్గా ఈ 42% రిజర్వేషన్ అంశం వరకు అయితే నేను ప్రభుత్వానికి కొంత అండగా నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పిండు. ఓన్లీ ఈ అంశం వరకు ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు. మరి ఈ బద్ధ వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీలు అటు బీజేపీ నడిపిస్తున్నది, ఇటు కాంగ్రెస్ నడిపిస్తున్నప్పుడు, అంటే ఆలోచన విధానం ఉన్నప్పుడు మరి ఇది కలిసి ఎట్లా ముందుకెళ్తుంది అన్నది మరి రాబోయే రోజుల్లో వాళ్ళ పనితీరును లేకపోతే వాళ్ళ అడుగులను బట్టి ఉంటుంది. అల్లంపల్లి రామకోటి, గణేష్ చారి, గుజ్జా సత్యం, దాసు సురేష్, రాజారాం యాదవ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, విజయఆర్ నారగోని, గుజ్జా కృష్ణ, విక్రమ్ గౌడ్, నీలా వెంకటేష్ తదితరులంతా నిన్న ఈ సమావేశంలో ఇక్కడ కలిసిరు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అందకుండా చేస్తున్న కుట్రలు అడ్డుకునేందుకు తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ సంయుక్తంగా ప్రకటించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్యా ఉద్యోగాల్లోనూ 42% రిజర్వేషన్ సాధించేదాకా ఈ జేఏసీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లక్డీ కపుల్లోని ఒక హోటల్లో సమావేశమైన బీసీ నేతలు జేఏసీగా ఏర్పడి ఉద్యమించాలని నిర్ణయించారు. మిగతా వాళ్ళంతా వీళ్ళు ఒకవేళ అటు ఇటు అవుతున్నా కూడా వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గర ఉంచాల్సిన అవసరం ఉంది. మరి చూడాలి. ఇప్పుడు ఇవాళ వీళ్ళు సమావేశం పెట్టారు. ఎవరు? డాక్టర్ విశారదన్ మహారాజు అండ్ ఇంకెవరు, మన చిరంజీవులు సార్ అండ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఇవాళ ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళది ఒకటి నడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో అటు మల్లన్న ఆయన ఫైట్ ఆయన చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇదంతా ఒక తాటిపైకి వచ్చి వాళ్ళందరూ కలిసి కొట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వాల మెడలు వంచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇది లైన్ ఎటువైపు వెళ్తుంది అన్నది చూడాలి. ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. తెర వెనుక వేరే ఆలోచన లేకపోతే.